గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ ఫాలోయర్స్. మీకు ఒక మంచి ఉద్యోగం, మంచి ఆర్గనైజేషన్లో ఒక మంచి శాలరీ తోటి సిద్ధంగా ఉంది. ఈరోజు కాదు, ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. కారణం ఏంటంటే ప్రతిరోజు కొన్ని వందల ఉద్యోగాలు, ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్ కొన్ని వందల ఉద్యోగాలు ఒక సూటబుల్ అకౌంటెంట్ కోసం ఎదురు చూస్తున్న సంగతి మరి మీకు తెలుసో తెలియదో నాకైతే తెలుసు. కానీ మళ్ళీ అవే రిపీటెడ్గా రిక్వెస్ట్లు రావడం అనేది జరుగుతూ ఉంది. దానికి గల కారణం కనుక చెప్పగలిగితే, ఎందుకంటే రెజ్యూమ్తో పాటు అకౌంటెంట్ ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు. వాళ్ళకు తగిన క్యాపబిలిటీ ఉన్న క్యాండిడేట్ దొరకకపోవడంతో సెలక్షన్ అంటూ చేసుకోకుండా మళ్ళీ రిపీటెడ్గా రిక్వెస్ట్లు పెడుతున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే, మనం కేవలం రెజ్యూమ్ మీద బేస్ అయ్యి, మన డిగ్రీ సర్టిఫికెట్ మీద బేస్ అయ్యి ఉద్యోగానికి ప్రయాణం వెళ్తూ ఉంటే ఏం జరుగుతుందంటే, అంతవరకే మీరు నాకు జాబ్ ఈజీగా వస్తుంది, నా రెజ్యూమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, 4-5 పేజీలు రాసాము, అన్ని రకాలుగా నేను క్యాపబుల్ అనుకుంటున్నారు. కానీ మీరు అసలుకే క్యాపబుల్ కాదని చాలా సందర్భాల్లో మీరు ఇంటర్వ్యూలు అడిగిన క్వశ్చన్లకు మీరు ఆన్సర్ చేయకపోవడం వల్ల నిరూపణ అయిపోతుంది. ఇవంతటికీ కారణం ఏంటంటే, మీకు ర్యాంక్ హోల్డర్ కానివ్వండి, ఒక మంచి మార్కులతోటి మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండండి, దానికి అది కాదు సమస్య. ఏ ఆర్గనైజేషన్ అయినా తనకి తగిన క్యాపబుల్ పర్సన్, ఎందుకంటే అకౌంట్స్ని కంప్లీట్గా జిఎస్టీ విషయంలో కానీ, అకౌంట్స్ ఫైనలైజేషన్ విషయంలో కానీ, ఇతరత్ర రిపోర్ట్స్ విషయంలో కానీ అడిగిన తక్షణమే ఏ విధమైన కోఆపరేషన్, అంటే ఎంప్లాయీ కోఆపరేషన్ కానీ, ఒక ఆడిటర్ కోఆపరేషన్ కానీ ఏమీ లేకుండా కూడా తయారు చేసి ఇవ్వగలిగిన వ్యక్తికి తగినంత శాలరీ ఇవ్వడానికి కూడా ఆర్గనైజేషన్స్ ఇవాళ రెడీ. కానీ ఎటు చూసినా కూడా రిపీటెడ్గా రిక్వెస్ట్లు రావడానికి గల కారణం ఏంటంటే, మనల్ని మనం టెస్ట్ చేసుకోకపోవడం ఇవాళ దురదృష్టకరం. మనం టెస్ట్ చేసుకున్నట్టయితే మనలో ఉన్న క్యాపబిలిటీ బయటకు వచ్చేస్తుంది. ఆ క్యాపబిలిటీని ఎప్పుడైతే లోటు, మీరు డెఫిషియన్సీ ఫీల్ అవుతారో దానికి తగిన విధంగా ప్రిపేర్ అవడానికి కూడా మీరు రెడీ అవుతారు. కాబట్టి ఏంటంటే, మీరు ఎటువంటి క్వాలిఫికేషన్ అని ఉండనివ్వండి, మీకు గతంలో ఎంత ఎక్స్పీరియన్స్ అని ఉండనివ్వండి, ఎవరైతే ఒక ఆర్గనైజేషన్ ఎటువంటి క్యాపబుల్ పర్సన్ కావాలనుకుంటాడో ఆ ఎక్స్పీరియన్స్కి తయారు చేసి ఆర్గనైజేషన్ అయితే ఉండాలి. మీ యొక్క లోటు మీకు తెలియదు, మీ యొక్క లోటు ఇతరులకు మాత్రమే తెలుస్తుంది. ఆ లోటు మేము తెలుసుకున్నాం కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా ఒక ప్రాక్టికల్ వేలో ఒరిజినల్ బిజినెస్ డాక్యుమెంట్స్ తోటి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడా కూడా ఒరిజినల్ బిజినెస్ డాక్యుమెంట్స్ తోటి కోచింగ్ ఇచ్చేటోళ్ళు ఏ ఇన్స్టిట్యూటు లేదు. మేము ఒక్కళ్ళమే అని మాత్రం గర్వంగా చెప్పుకోగలుగుతాం మేము. కాబట్టి ఏంటంటే, అటువంటి ట్రైనింగ్ మీకు ఇచ్చి, అన్ని ఒరిజినల్సే, అంటే అకౌంటింగ్ ప్యాకేజ్ కాడి నుంచి, అకౌంటింగ్ ప్యాకేజ్ ఒరిజినల్, తర్వాత డాక్యుమెంట్స్ ఒరిజినల్. ఎట్లా అంటే తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ, ఇన్వాయిస్ ఇది కానీ, జనరల్ వోచర్స్ కానివ్వండి, ఏదైనా కూడా క్లయింట్ ఫైల్స్ మా దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఫైల్స్లోంచే మీరు ఎక్స్ట్రాక్ట్ తీసుకుని మీరు కనుక తగిన అనుభవాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది. దాంతోపాటు మీకు జిఎస్టీ ఫైలింగు, తర్వాత ఎక్సెల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషను, తర్వాత ప్రింటింగ్ ఆప్షన్స్. ఎందుకంటే మీరు టాలీలో వర్క్ చేస్తే దాన్ని ప్రింట్ రూపంలో రిపోర్ట్స్, అంటే బ్యాలెన్స్ షీట్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ, సండ్రీ క్రెడిటార్స్ కానీ, సండ్రీ డెటార్స్ కానీ, ఇతర రిపోర్ట్స్ని మీరు ప్రింట్ చేయడానికి మీకు తగిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రింట్ చేయడం వేరు, మీరు రిపోర్ట్స్ సిస్టంలో చూడటం వేరు. మీకు కావాల్సిన విధంగా మీకు ప్రింట్ని తీసుకోగలిగిన శక్తి మీకు ఉండాలి. ఆ శక్తి మా ద్వారా మీరు పొందొచ్చు. ఎందుకంటే మేము సాచికి ప్లేస్మెంట్స్ అండ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ నడుపుతున్నాం. దాని ద్వారా మీరు ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్లో ఉండి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే, ఇంకా డాటా ఆపరేటర్ కానీ ఎంతకాలం కొనసాగాలని విసిగిపోయిన వాళ్ళకైతే మేము మీకు తగిన ట్రైనింగ్ ఇచ్చి, మీకు ఎక్కడ ల్యాబ్స్ ఉందో చూసి, ఆ ల్యాబ్స్ ఒక వారం రోజుల్లో క్లియర్ అవుద్దా, నెల రోజుల్లో క్లియర్ అవుద్దా అనేది క్లియర్ చేసి తగిన విధంగా మిమ్మల్ని తయారు చేసి మళ్ళీ రీప్రజెంట్ చేయటం, అంటే కొత్త ఆర్గనైజేషన్కి అయితే ప్రజెంట్ చేయడం అవుతుంది. ఆల్రెడీ మీరు ప్రజెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నట్టయితే మీకు మీరు నిరూపించుకోవడానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి యూ మే గెట్
ప్రమోషన్ ఇన్ ద సేమ్ ఆర్గనైజేషన్ విత్ గుడ్ శాలరీ. కాబట్టి ఏంటంటే మీకు ఒరిజినల్స్తో చెప్పి ఆర్గనైజేషన్ యూనిట్ ఎక్కడ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో మీరు వెతికి చూసినా కూడా దొరకదు. కాబట్టి ఏంటంటే మేము ఒక్కళ్ళు మాత్రమే మేము చెప్పుకోగలుగుతాం. కాబట్టి ఒరిజినల్ బిజినెస్ డాక్యుమెంట్స్ తోటి, తర్వాత మేమే ఫ్యాకల్టీస్గా, నాకు 75 years ఏజ్, నా ఎక్స్పీరియన్సే 48 years యాజ్ ఎన్ ఆడిటర్. కాబట్టి మేము మాత్రమే ఇంకొక ఆడిటర్తో పాటు ఇద్దరు మాత్రమే టేకప్ చేసి మిమ్మల్ని అన్ని రకాలుగా తీర్చిదిద్ది మీకు ప్రింట్ ఆప్షన్స్ కానీ ఎక్సెల్, వర్డ్, తర్వాత జిఎస్టీ ఫైలింగు, తర్వాత ఫైనలైజేషన్స్ ఇవన్నీ కూడా నేర్పడమే కాకుండా మీరు దాన్ని అనలైజ్ చేసి ఇంటర్ప్రిట్ చేసేటట్టు కూడా అటు బిజినెస్ మేనేజ్మెంట్ వాళ్ళకి కానీ, లేదా బ్యాంకర్స్కి కానీ, లేదా ఏదైనా ట్యాక్స్ అథారిటీస్ కానీ, లేకపోతే పెద్ద బిజినెస్ ఆర్గనైజేషన్లు అయితే సప్లయర్స్ కూడా రిపోర్ట్స్ని అడుగుతారు. ఆ రిపోర్ట్స్ని విశ్లేషిస్తే మన మీద మన ఆర్గనైజేషన్ యొక్క క్రెడిబిలిటీ పెరుగుద్ది. ఇవన్నీ అవసరమే. అకౌంటెంట్ అంటే అకౌంటెంట్ డిజిగ్నేషన్ కాదు, ఇక్కడ అకౌంటెంట్ డిజిగ్నేషన్ తగినట్టుగా మీరు వర్క్ చేయగలిగితేనే మీకు ఆ ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి మా సాచకి ప్లేస్మెంట్స్ అండ్ ట్రైనింగ్స్లో మీరు కనుక జాయిన్ అయినట్టయితే మీ యొక్క ల్యాబ్సెస్ ఏంటో చూసి ముందుగా మేము చేసే పని ఏంటంటే మీరు రెజ్యూమ్ని ఆల్టర్ చేయడం జరుగుతుంది. రెజ్యూమ్లో మీరు ఏం రాస్తారు? మీరు టాలీ వచ్చు, వర్డ్ వచ్చు, ఎక్సెల్ అని రాస్తారు. కానీ టాలీలో ఏమొచ్చో రాయరు, వర్డ్లో ఏమొచ్చో రాయరు, ఎక్సెల్లో ఏమొచ్చో రాయరు. ఎందుకంటే ఏమొచ్చో రాయగలిగితే ఆ వచ్చింది మీరు రాయగలిగింది, రాసింది నిజమని నిరూపించడానికి మీరు కనుక ప్రాక్టికల్గా సిస్టమ్ ద్వారా మీరు ఇంటర్వ్యూలో చెప్పగలిగితే ఆటోమేటిక్గా ఎంతమంది ఇంటర్వ్యూకి అటెండ్ అయినా కూడా మిమ్మల్ని షార్ట్ లిస్ట్లో ఫస్ట్ మెంబర్ మీరే ఉంటారు. దానికి తగిన విధంగా మీకు శాలరీ ఆఫర్స్ ఉంటాయి. మీరు కూడా సెటిల్ అవ్వడానికి 100% స్కోప్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు ఏమాత్రం ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్ టు టేక్ ట్రైనింగ్ బిఫోర్ గోయింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్, you please consult me through my telephone number which was clearly noted on the scrolling and the description column. కాబట్టి ఏంటంటే దాన్ని కనుక మీరు సంప్రదిస్తే దానికి తగిన విధంగా మీకు ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇచ్చి బాధ్యత కూడా మాదే అని నేను ఈ వీడియో పరంగా చెప్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, తర్వాత నచ్చితే లైక్ చేయండి. అదే ఇది మీరు నలుగురికి మీ ఫ్రెండ్స్ కూడా అవసరం అనుకుంటే పంపించండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.